ఇలా అందరికీ నేను మీ స్మైలరీ. ఈరోజు కూడా మా నాయన కాల్ చేసి ఫ్రీగా ఉంటే చేను దగ్గరికి రారా పని ఎక్కువ ఉంది అన్నాడు. అందుకు ఇంటికి వెళ్ళి నాకు మా నాన్నకు సర్ది ఎందుకు నాన్న ఫోన్ చేసినావు అంటే ఇంజన్ ప్లేస్ మార్చాలి రా అని ఎక్సెల్ బండి కట్టుకినాం. ఇంపన్నే పైపులన్నీ చేంజ్ చేసినాం. చాలటు పొద్దుంది అన్నం 11 గంటలకు అట్లా తిన్నాము. నా కోసం వెయిట్ చేస్తున్నాడు మా నాన్న, నేను వస్తా అన్నందుకు. లాస్ట్ టైం పైపులు నేను మోసినా కదా, అవి ఖాళీ పైపులు. ఇప్పుడు బుడదల నుంచి తీయాలంటే బరువు ఎక్కువ ఉంటాయని చెప్పేసి మా నాన్న ఏమన్నాడంటే పైపులు నేను ఎత్తుకొస్తలేరా, నువ్వు పైపులు జాయిన్ చేసుకురాపో అన్నాడు. అంటే ఆ విషయంలో అర్థం చేసుకోండి, తండ్రి ఎంతనన్నా కష్టపడని కానీ కొడుకు మాత్రం కష్టపడవద్దు అనుకుంటాడు. చాలామంది అడిగారు కదా ఎందుకు నైటు పొద్దున ఆటో తోలుకుంటూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ చదువుకుంటారు అని. మా నాన్న కష్టం చూడలేకనే నేను సొంతంగా చదువుకోవాలని కష్టపడుకుంటూ పని చేసుకుంటూ చదువుకుంటారా. ఏంద్ర నీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే అది మా నాన్న కష్టం చూసి వచ్చింది. ఇప్పుడు మనం ఎంత కష్టపడతామో రేపు పొద్దున ఫ్యూచర్లో అంత హ్యాపీగా ఉండొచ్చు అని. నేను ఆకలికి ఉండలేక నాన్న మళ్ళీ తిందాం పా అనే తలకలా నాకు కలిపి పెడుతున్నాడు మా నాన్న. మన తల్లిదండ్రుల కోసం ఏది గొప్పగా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే చాలు. ఇది నా గురించి చెప్పుకోవాలని మీరు అందరితో షేర్ చేసుకుంటలేను. ప్రతి పల్లెటూరు నుంచి వచ్చి సిటీల లైఫ్లో చదువుకుంటూ పని చేసుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, తెలుసుకుంటా. థ్యాంక్ యూ.